పరకాయ ప్రవేశం. భగవానుడు పునర్జన్మ ఉందని ప్రబోధించాడు. అయితే పరకాయ ప్రవేశం మాత్రం లేదని కూడా ఆయన ప్రబోధించాడు. అవి రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలని ఆయనను విమర్శించిన వారికి కొదవలేదు. పరకాయ ప్రవేశం లేకుండా పునర్జన్మ ఎలా ఉంటుంది అనేది విమర్శకుల ప్రశ్న. పరకాయ ప్రవేశం లేని పునర్జన్మ ఉన్న సందర్భం ఇది. అలా ఉంటుందా? అందులో వైరుధ్యం లేదు. పరకాయ ప్రవేశం లేకపోయినా పునర్జన్మ సాధ్యమే. రాజు మిళిందుడు అడిగిన ప్రశ్నలకు నాగసేనుడు తన సమాధానాల్లో వివరంగా దీన్ని గురించి చెప్పాడు. బ్యాక్ట్రియా రాజు మిళిందుడు నాగసేనుని బుద్ధుడు పునర్జన్మ పరకాయ ప్రవేశంను విశ్వసించాడా అని అడిగాడు. అవును నాగసేనుని సమాధానం. ఇందులో వైరుధ్యం లేదా? లేదు అని నాగసేనుడు సమాధానమిచ్చాడు. ఆత్మ లేకుండా పునర్జన్మ ఉంటుందా? నాగసేనుని సమాధానం తప్పకుండా ఆత్మ లేకుండా పునర్జన్మ ఉండవచ్చు. అదెలాగో వివరించండి. రాజు అన్నాడు మళ్ళీ. నాగసేన, పరకాయ ప్రవేశం లేకుండా పునర్జన్మ ఎలా సాధ్యం? అవును సాధ్యమే, కానీ ఎలా సాధ్యం? ఒక వృత్తాంతం చెప్పండి. చూడు రాజా, ఉదాహరణకు ఒక మనిషి ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగిస్తే ఒక దీపం మరో దీపంలోకి ప్రవేశించిందని ఎలా చెప్పగలం? అవును, అది పరకాయ ప్రవేశం కాదు. మహారాజా, అలాగే పునర్జన్మ కూడా పరకాయ ప్రవేశం కాదు. ఇంకా మరొక దృష్టాంతం ఇవ్వండి. మహారాజా, మీ బాల్యంలో చదువుకునేటప్పుడు మీ ఉపాధ్యాయుడు చెప్పిన పద్యం ఏదైనా గుర్తుందా? గుర్తుంది. మంచిది. అయితే ఆ పద్యం మీ ఉపాధ్యాయుని నుంచి మీలోకి పరకాయ ప్రవేశం చేసిందా? కానే కాదు. మహారాజా, అలాగే పునర్జన్మకు పరకాయ ప్రవేశంతో నిమిత్తం లేదు. చాలా బాగుంది నాగసేన. రాజు అన్నాడు. నాగసేన, ఎక్కడైనా ఆత్మ లాంటిది ఒకటి ఉందా? రాజా, అత్యున్నత దృష్టిలో అలాంటిది లేదు. చాలా బాగుంది నాగసేన.